యోహాను సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలు. ఆ దినమున మీరు దేని గూర్చో నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియో నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన గురించి, ప్రార్థనలో తన నామమున తండ్రిని అడగటం గురించి ఇక్కడ యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, తండ్రి దగ్గర సృష్టి ఆరంభం మొదలుకు నిత్యత్వములో తండ్రి కుడిపార్శ్వం ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ప్రార్థన గురించి దేవుడు ఎలా స్పందిస్తాడు, ప్రార్థనకి దేవుడు ఎంత వాల్యూ ఇస్తాడన్న దాని గురించి యేసుక్రీస్తు మనుషులకు బోధించడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు యొక్క బోధ ఎందుకు కొంచెం మనం ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలంటే, ఆయన పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక మనిషి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాగా ఫీల్ అవుతున్నాడు, ఎలాగ స్పందిస్తున్నాడు, ఎలాగ ఆలోచిస్తున్నాడు అటువంటిది తండ్రితో పాటు ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ టైంలో చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు తండ్రి ఎలా రెస్పాండ్ అవుతాడటువంటిది దగ్గరుండి బాగా గమనించినటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ప్రార్థన గురించి బోధిస్తున్నారు. అందుకంటాను, ప్రార్థన పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడు, ఎలా స్పందిస్తాడు అనేటువంటిది యేసుక్రీస్తు కంటే బెటర్గా ఎవరికి కూడా యాక్చువల్గా తెలియదు. కొన్ని విషయాలు మనం వాక్యాన్ని బట్టి బోధించవచ్చు, కానీ నిజం తండ్రి అనేటువంటి దేవుడు ఎలాగ స్పందిస్తాడంటే, ఆయన ఎలా ఫీల్ అవుతాడంటే మాత్రం నిజంగా యేసుక్రీస్తుకు తెలిసినంతగా ఇంకా ప్రపంచంలో ఎవరికి కూడా తెలీదు. ఆ యేసుక్రీస్తు ఇక్కడ ప్రార్థన గురించి ఆయన బోధిస్తూ ప్రార్థన చేయడం గురించే మాట్లాడుతున్నారు, కానీ ఒక నూతనమైనటువంటి విధానంలో ప్రార్థన చేయడం గురించి మాట్లాడుతున్నారు. అందుకే అక్కడ యేసుక్రీస్తు మాట్లాడే స్పెసిఫిక్గా ఏం చెప్తున్నారంటే, అక్కడ జస్ట్ ప్రార్థన చేయడం గురించి చెప్పట్లేదు, ఆయన తన నామములో ప్రార్థన చేయడం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇది శిష్యులకి ఇది కొత్త విషయం. ఇది వాళ్ళకి అప్పటివరకు ప్రార్థన చేయడం తెలుసు, కానీ యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేయడం అనేటువంటిది వాళ్ళకి యాక్చువల్గా కొత్తగా ఉన్నటువంటి ఒక కార్యం అది. ఇప్పుడు అందుకని చూడండి, యేసుక్రీస్తు మాట్లాడుతూ నా పేరట మీరు అడగండి. ఇప్పుడు చూడండి, అందుకనే సంఘముగా మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆ నామమునకు, ఆ పేరుకున్నటువంటి ప్రత్యేకత ఏంటో, ఆ పేరుకున్నటువంటి వాల్యూ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ పేరు ముఖ్యంగా నేను స్పెసిఫిక్గా చెప్పేది, ఆ పేరుకి పరలోకంలో ఎంత వాల్యూ ఉందో మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఎంత వాల్యూ ఉందో దానికంటే అధికంగా ముందుగా మనము పరలోకంలో దానికి ఎంత వాల్యూ ఉందో తెలిస్తేనే అప్పుడు ఈ భూమి మీద కూడా మనం అంత వాల్యూ దానికి మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే నామం బేసిక్గా, ఆ నామంలో మనం కొన్ని కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆ నామాన్ని ఈ భూమి మీద మనం యూజ్ చేసినప్పుడు పరలోకంలో నుండి దేవుని యొక్క సపోర్ట్ ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏదో మనం నోరు తెరిచి యేసుక్రీస్తు నామాన్ని మనం యూజ్ చేసాం, ఉచ్చరించేసాం కాబట్టి అదొక మంత్రంలాగా ఏదో పనిచేసేస్తుందని కాదు. ఆ నామమును మనం యూజ్ చేసినప్పుడు వెంటనే ఆ నామముకు పరలోకం అంతా కూడా అలర్ట్ అవుతుంది. మనం ఆ నామములో ఏ కార్యము చేస్తున్నా సరే ఆ నామమును మనము మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేరు వినగానే పరలోకమంతా కూడా ఆ నామం అనేటువంటి దాన్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తున్నామో, దేనిని బట్టి యూజ్ చేస్తున్నామో, దేనికోసం యూజ్ చేస్తున్నామో ఆ వెంటనే ఆ కార్యం మీద ఆటోమేటిక్గా పరలోక సమూహం అంతా కూడా దాని మీద అటెన్షన్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే పరలోకమునకు ఆ నామం చాలా ప్రత్యేకమైంది. వేరే వేరే దేనికి పెద్దగా స్పందించరు, కానీ పరలోకంలో ఆ నామమునకు చాలా వాల్యూ ఉంది. పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఉన్నటువంటి నామములు అన్ని నామముల కంటే పై నామము ఆయనకు అనుగ్రహించబడింది. అంటే పరలోకంలో కూడా ఆయనకు మించిన నామం ఒకటి లేదు, ఈ భూమి మీద లేదు, పాతాళంలో కూడా లేదు. ఇప్పుడు చూడండి, సృష్టి అంతట్లో ఆ నామము చాలా వాల్యుబుల్, ఆ నామం చాలా ఉన్నతమైనటువంటిది. ఆ నామంత ఉన్నతమైనది కాబట్టి ఆ నామం యూజ్ చేసినప్పుడు పరలోకం ఎలా చూస్తుందంటే, ఆ నామాన్ని వాళ్ళు అంత ఉన్నతమైన నామం యూజ్ చేశారంటే ఏదో ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఏదో అక్కడ ఉంది అని
పరలోక సమూహం అర్థం చేసుకొని, దేవదూతల సమూహం లేదా దేవుడు అర్థం చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి కార్యం మీద దేవుడు మనస్సు పెడతాడు, దాని వైపు దృష్టి పెడతాడు ఆయన. అప్పుడు అందుకని చూడండి, అంత వాల్యూ పరలోకం ఇస్తున్నప్పుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు నమ్మినటువంటి మనము ఆ పేరుకి ఎంత అటెన్షన్ ఇస్తున్నాం, ఆ పేరుని ఎంత గమనిస్తున్నాం, ఆ పేరుకి ఎంత వాల్యూ ఇస్తున్నామో కూడా మనం ఆలోచించుకోవాలి. ఊరిని అదొక పేరు, ఊరిని మెన్షన్ చేయడం ఒక పేరు కాదు. ఊరిని ఏదో మెన్షన్ చేసి యేసు నామంలో అని ఏదో చెప్పేసుకొని ఏదో ఒకటి చెప్తున్నామో. కాకపోతే మనం చర్చిలో ఉన్నాం కాబట్టి, చర్చిలో ఉన్న ప్రతిదీ కూడా ఆత్మీయంగా కనబడాలి కాబట్టి, ఆత్మీయంగా ఉన్నట్టుగా ఉండాలి కాబట్టి యేసు నామం మనం యూజ్ చేస్తున్నామని కాదు. యేసు నామం యూజ్ చేస్తున్నామంటే అది ప్రాముఖ్యమైన సందర్భం అక్కడ ఏర్పడాలి. అక్కడ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని మనం అనుకున్నప్పుడు అక్కడ యేసు నామాన్ని మనం యూజ్ చేస్తాం. మనం ఒక కార్యం చేస్తున్నాం, ఆ కార్యం మనంగా చేయడం కాదు, అందులో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని వ్యక్తి ఆశపడినప్పుడు ఆ నామమును బట్టి ఆ కార్యం స్టార్ట్ చేస్తాం. దేవుని పేరుని మీద ప్రారంభిస్తున్నాము అంటే ఎందుకు అంటున్నాం అంటే ఇది ఒక ఆత్మీయ కార్యం కాబట్టి దేవుని పేరును స్టార్ట్ చేస్తున్నాను కాదు. దేవుని పేరును స్టార్ట్ చేసిన అర్థం ఏంటంటే ఇక్కడ నుండి ఇందులో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఒక కార్యం స్టార్ట్ చేస్తున్నాం. కథ చాలామంది అలా అర్థం చేసుకోరు. ఊరిని ఏదో మన క్రిస్టియన్స్ కాబట్టి ఏం చేసినా ఆ పేరునే చేయాలి కాబట్టి ప్రతిదీ ఆ పేరు చేస్తామని చెప్పేసి ఊరినే కొన్ని కార్యాలు చేసే ముందు ఎక్కడో దగ్గర ముందో మధ్యలో చివరిలో ఆ పేరుని జస్ట్ తగిలిస్తాం అంతే మనం. కానీ ఆ పేరుని జస్ట్ ఒక ఫార్మాలిటీ కాదు, అది తరచుగా మనం ప్రధానికి యూజ్ చేయాలి. ఎందుకంటే మేము బైబిల్లో తెస్సలోని పత్రికలో చూస్తే అక్కడ పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పే విషయంకి వచ్చేసరికి కూడా ఆ ప్రభు పేరట చేయాలంటాడు. క్రీస్తులో ఇది దేవుని చిత్తం అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఈవెన్ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకునేటప్పుడు కూడా ఆ క్రీస్తు పేరు వాడకుండా నువ్వు దేవునికి కనీసం థ్యాంక్స్ కూడా నువ్వు చెప్పలేవు. ఎందుకంటే పరలోకంలోకి నువ్వు దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేయాలంటేనే యాక్చువల్గా ఆ నామం లేకుండా ఆ వ్యక్తి గురించి ఒక వ్యక్తి ఆలోచించకుండా, అంటే యేసుక్రీస్తు గురించి ఆలోచించకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కనీసం నోరు కూడా నువ్వు తెరవలేవు యాక్చువల్గా. అంటే చూడండి, ఆ నామం ఎంత గొప్పతనం చెప్తున్నాను. ఆ నామం లేకుండా మనం ఎంత బలహీనమైనటువంటి వారమో చెప్తున్నాను. మనం అనుకున్నామంటే ఎంతసేపు నేను సరిగ్గా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రార్థన పరలోకం వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. నువ్వు ఎంత మంచిగా చెయ్యి, మంచిదే కాదంటలేదు, మంచిగానే చెయ్యాలి మనం కూడా, నేను కాదంట. కానీ అల్టిమేట్ గుర్తుపెట్టుకో, మనము ఆ నామంలో చేస్తున్నాం అంటే అర్థం నువ్వెంతైనా నువ్వు గోజాడు, బ్రతిమలాడు, విశ్వాసంతో కూడా చెయ్యు. నువ్వు విశ్వాసం చేసినటువంటి ప్రార్థన సైతము పరలోకం నాకు చేరాలంటే, దేవుడు నువ్వు చేసే ప్రార్థన వినాలంటే, నువ్వు నోరు తెరిచినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే దేవుడు చెవిని పెట్టాలంటే కనుక అక్కడ యేసుక్రీస్తు నామము లేకుండా, యేసుక్రీస్తు లేకుండా దేవుడు అసలు నువ్వు నోరు తెరిచినప్పుడు ఏది విన్నా కూడా దేవుడు విండు. దేవుడు వినాలన్నా, దేవుడు ఏదైనా చేయాలన్నా నువ్వు చెప్పినప్పుడు వినడానికి, నువ్వు అడిగింది దేవుడు చేయాలంటే అక్కడ యేసుక్రీస్తు నామం లేకుండా కార్యాలు పనులు అవ్వవు. అంటే మనం అంత అల్పమైనటువంటి వారము, ఆ నామం అంత గొప్పది. ఆ నామం లేకుండా అసలు పరలోకానికి మనకి యాక్సెస్సే లేదు. మనకి జస్ట్ చెప్తాను చూసారు, తెస్సలోని పత్రికలో పౌలు అన్నాడు, మనం కానీ దేవునితో నువ్వు ఏదో జస్ట్ ఒక మొక్క జస్ట్ థ్యాంక్స్ ప్రభువా నువ్వు వందనాలని చెప్పాలన్నా సరే యేసుక్రీస్తు లేకుండా యాక్చువల్గా అయితే నీకు యాక్సెస్ యాక్చువల్గా లేదు. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, ఆ నామం నాకు పరలోకంలో ఎంత వాల్యూ ఉందో ఆలోచించండి. చాలా సందర్భంలో ప్రార్థన అనేసరికి ఈరోజు చాలామంది చెప్పే విధానాలను బట్టి చూస్తే వాళ్ళ ప్రార్థన ఎలా చేస్తున్నారు, ఎంత టైం చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు చేస్తున్నారు, వీటిని హైలైట్ చేసుకొని నేను ఇంతసేపు చేశాను, ఈ టైమ్స్లో నేను చేశాను కాబట్టి, ఈ టైంలో చేశాను కాబట్టి, ఇన్ని వదులుకొని చేశాను కాబట్టి పరలోకం నా ప్రార్థనకి వాల్యూ పెరిగిపోద్ది అనుకుంటున్నాం. దానికి ఎంతో వాల్యూ ఉంటుంది. కానీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు నామం అనేటువంటిది ఉచ్చరించకుండా ఆ నామం ద్వారా వచ్చేటువంటి విలువ కంటే అధిక విలువ నువ్వు చేసేటువంటి కార్యాల ద్వారా రాదు. ఉపవాసానికి వాల్యూ ఉందా? ఉంది. విశ్వాసానికి వాల్యూ ఉందా? ఖచ్చితంగా వాల్యూ ఉంది. కానీ అవన్నీ కూడా యేసుక్రీస్తు నామము తర్వాతనే వస్తాయి. జస్ట్ ఒకసారి నాకు విశ్వాసం ఉంది, నిజంగా నాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు నాకు విశ్వాసం కూడా యేసుక్రీస్తు నామం లేకుండా నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళాం. విశ్వాసం ఉన్నా సరే నామం లేకుండా కార్యాలు అక్కడ అవ్వు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది కాబట్టి నామంతో నాకు పనే ఉందని కాదు, లేదు నువ్వు ఉపవాసం ఉన్నాను కాబట్టి నామంతో నాకు పనే ఉందని కాదు. అలాగే ప్రార్థన చేసో లేదు నామంతో నాకేం పని ఉందని ఎవరు అనరు. కానీ మనం దాన్ని నిర్లక్ష్య పెడుతుంటాం, తెలియకుండా నిర్లక్ష్య పెడతాం. అంటే ఎలాగా? జస్ట్ ఏంటంటే ఈ నామం యొక్క ప్రత్యేకత అర్థం చేసుకోకుండా భౌతికంగా మనం చేసేటువంటి కార్యాల గొప్పతనం గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. కానీ ఎక్కడో దగ్గర మనం క్రిస్టియన్స్గా మనం ఏంటంటే ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి ఇప్పుడు వెళ్ళిపోకూడదు. ప్రతి దానికి ఏ స్థాయిలో దానికి వాల్యూ ఇవ్వాలో అంత స్థాయిలో ప్రతిదానికి మనం వాల్యూ ఇవ్వాలి. విశ్వాసానికి ఉన్నటువంటి వాల్యూ విశ్వాసానికి ఉంది. అలాగే నువ్వు బహుశా ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఉపవాసం ఉన్న వాల్యూ ఉపవాసానికి ఉంది. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పుడు వాల్యుబుల్ అవుతాయి అంటే ఇవన్నీ కూడా వాల్యుబుల్గా మార్చేది యేసుక్రీస్తు నామము. ఎందుకంటే అవి నీకు నువ్వు చేయట్లేదు, క్రీస్తు పేరట అది నువ్వు చేస్తున్నావు.
అందుకే నామం చాలా ప్రాముఖ్యం. అందుకని యేసుక్రీస్తు అంటున్నారు, ఆ దినమున అంటే నూతన నిబంధన కాలం వచ్చినప్పుడు మాట్లాడుతూ, మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, నిశ్చయంగా క్రీస్తు చెప్పేసి ఏమంటే, మీరు ఆ టైం వస్తుంది, అంటే నూతన నిబంధన కాలం వస్తుంది, అప్పుడు మీరు నా పేరట మీరు తండ్రిని అడగండి, తండ్రి మీకు ఖచ్చితంగా చేస్తాడు, మీరు అడిగిన ప్రతిదీ ఇస్తాడు అని నేను నిశ్చయంగా మీకు చెప్తున్నాను. నా పేరుని అడగండి, మీకు ఖచ్చితంగా మీకు దేవుడు వింటాడు, మీకు జరిగిస్తాడని స్వయంగా క్రీస్తే చెప్పేస్తున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, నిజంగా ఆ నామమునకు క్రీస్తు ఎంత వాల్యూ ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. నువ్వు ఏదైనా చెయ్యు, కానీ అల్టిమేట్గా ఆ నామంలో మాత్రమే నువ్వు దేవుని దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకు వీటన్నిటికి మరీ అంత ప్రతిదీ మనం ప్రతిదీ అంత సిస్టమేటిక్ అంత పద్ధతిగానే చేయాలి, ప్రతిదీ ఆలోచించుకోవాలా అని బహుశా కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ చూడండి, దేవుడు ప్రతిదీ కూడా క్రమంగా పనిచేసేటువంటి వాడు. దేవుడు క్యాజువల్గా ఎలా పడితే అలా పనిచేసేవాడు కాదు. దేవుని దగ్గర పరలోక సమూహం అనుకుంటే చాలా డిసిప్లిన్గా పనిచేస్తుంది. పరలోకం అంటుంటే చాలా డిసిప్లిన్ ఉంటుంది. అక్కడ డిసిప్లిన్ లేనటువంటి వాళ్ళు పరలోకంలో యాక్చువల్గా ఉండరు. పరలోకం అంటే అంత డిసిప్లిన్, అంత క్రమంలో పద్ధతుల్లో దేవుడు పనిచేస్తాడు. దేవునికి ఉంటే క్రమము ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్రమం ఉంటుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు నా పేరట మీరు తండ్రిని అడగండి అని చెప్పారు. ఇప్పుడు అది కూడా దేవుడు ఎంతగా క్రమంగా పనిచేస్తున్నాడో ఇది కూడా క్రమంలోనికి వస్తుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు పర్లేదండి, ఇప్పుడు నేను చేసుకున్న నామం అనేది దాని గురించి ఆలోచించకుండా ఊరినే మెన్షన్ చేసేస్తే దేవుడు విండేంటి, జస్ట్ నేను చివరికి అలాగే ప్రార్థన చేస్తాను బహుశా అనుకుంటాం. కానీ ప్రతిదానికి దేవుడు కొన్ని ఎందుకు చెప్తాడు అంటే, నువ్వు ఆ ప్రకారం నా దగ్గర రావాలని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రకారం ఎందుకు రావాలన్నాడంటే, ఆ ప్రకారం కాకుండా వేరే విధానంలో నువ్వు వస్తే నీకు యాక్సెస్ దొరకదు. ఆ రకంగా ఆయన చెప్పినట్టుగా కాకుండా నువ్వు వేరేగా వస్తే నీ పరలోకాన్ని నువ్వు యాక్చువల్గా చేరలేవు, నీ ప్రార్థన వ్యర్థమైపోద్ది. నీ ప్రార్థన వ్యర్థం అవ్వకూడదని దేవుడు అనుకున్నాడు. కాబట్టి నువ్వు ఇలాగ ప్రార్థన చేయని క్రీస్తు బోధిస్తున్నాడు. అలాగెందుకంటే వేరేగా పని అవ్వదు, కాబట్టి ఇలాగున చెయ్యి. కాబట్టి నాకు నచ్చినట్టుగా ప్రార్థన చేస్తానండి, నాకు ఎలా వస్తే అలా ప్రార్థన చేస్తానండి అంటే, నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఎందుకంటే పరలోకం నీకు నచ్చినట్టుగా వర్కౌట్ అవ్వదు, నీకు నచ్చినట్టుగా అక్కడ సిస్టమ్ అలా పనిచేయదు. దేవుడికంటూ ఒక ప్రత్యేకమైన విధానము ఉంది. మనం ఆ విధానాన్ని మనము తెలుసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ విధానంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. నాకు నచ్చింది నాకు తెలిసినట్టుగా నేను వెళ్తానండి. అల్టిమేట్గా దేవుడు నా హృదయం అర్థమైపోద్దులేండి. నిజంగా మనం ఎలా అయినా సరే మన హృదయం దేవునికి అర్థమైపోద్ది, కాబట్టి ఎలా ప్రార్థన చేసినా పర్లేదంటే ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇలాగే చేయండి ఎందుకు చెప్పాలి? దేవుడికి అల్టిమేట్ హృదయం తెలిసిపోద్ది, హృదయాన్ని బట్టి దేవుడు ఇచ్చేస్తాడు ప్రతిది అనుకుంటే, అసలు క్రీస్తు అప్పుడు ఇలాగ ప్రార్థన చేయండి, ఈ విధానంలో చేయండి, ఇలాగ చేయొద్దు అని క్రీస్తు చెప్పడంలో అసలు అర్థమే ఉండదు. ఎలాగన్నా జరిగిపోద్ది. ఇప్పుడు చూడండి, ఒక గమ్యానికి వెళ్తున్నాం, నువ్వు ఏ రూట్ తీసుకుని వెళ్ళిపోతావు అనుకున్నప్పుడు ఇలాగ వెళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక అడ్రస్ మనకు కావాలప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు ఇలాగ వెళ్ళండి వస్తుందని చెప్పంటే అర్థం ఏంటంటే, నువ్వు అలాగెళ్తేనే వస్తుంది. ఎలాగెళ్ళినా అల్టిమేట్ నువ్వు కొందల్లో ఒకటే దారి ఎలాగెళ్ళి వచ్చేస్తా అనుకుంటే అప్పుడు ఇలాగెళ్ళని చెప్పడంలో అసలు అర్థమే ఉండదు. మరి క్రీస్తు ఎందుకు అలా చెప్పారు అంటే, అలాగెళ్తేనే కార్యాలు జరుగుతాయి కాబట్టి అలా చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, నామం యొక్క వాల్యూ మనం అందుకే తెలుసుకోవాలంటున్నాను. ఎందుకంటే దేవుడు ప్రతిదీ క్రమంగా దేవుడు పనిచేస్తాడు. దేవుడు క్యాజువల్గా అని అలా చెప్పానులే, కానీ నువ్వు మామూలుగా వచ్చేసేలే అని దేవుడు అండవు. క్రమని ఎందుకంటున్నావు అంటే, దేవుడు ఒకసారి నోట్లోంచి ఒక మాట వచ్చి ఇది ఇలాగా అని చెప్పాడంటే, రేపు ఈరోజు ఒక మాట దేవుడు ఈరోజు చెప్పేసి మళ్ళీ రేపు వచ్చి నేను చెప్పింది అది నిన్నటికి అదిలే, ఈరోజు కాదు, ఆ సందర్భం వేరులే, ఇప్పుడు నువ్వు మామూలుగా వచ్చినా పర్లేదులే. దేవుడు ఇప్పుడు కూడా అలాగే నిన్న చెప్పాను కానీ అది నిన్నటికి ఈరోజు కాదని దేవుడు అనేవాడు కాదు. దేవుడు మాట చెప్పాడు అంటే నిత్యత్వము కూడా ఆ మాట ఇంకా అలాగనే పనిచేస్తుంది. అది ఆ విధానంలోనే కార్యాలు జరగాల్సి ఉంటుంది. అందుకని చూడండి, దేవుడు ప్రతిదీ కూడా క్రమంగానే పనిచేస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి, సిలువ అన్న కార్యం ఎందుకు జరిగింది? సిలువ ఎందుకు జరగాలి? ఆదాము అన్న వ్యక్తి తప్పు చేసినప్పుడు జస్ట్ చూస్తుండ వదిలేచ్చు కదా, పాపం చేసినప్పుడు చూస్తుండగా దేవుడు వదిలేచ్చు కదా. ఫస్ట్ టైం ఆదాము నువ్వు చేసేవిలే, ఫస్ట్ టైం కూడా వదిలేస్తానులే అని దేవుడు ఎందుకు అనలేదు ఆదాముతో? ఎందుకంటే దేవుడు ముందుగానే అలా చెప్పేశాడు, పాపం వచ్చే జీతము మరణం అని చెప్పేశాడు, నువ్వు తింటే నిశ్చయము నువ్వు చచ్చిపోతావు అని ఆల్రెడీ చెప్పేశాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్పానులే కానీ ఫస్ట్ టైం కదా వదిలేస్తాను దేవుడు అండు. దేవుడు అలా అనపడమే కరెక్ట్, మనకి అలా అనకుండా ఉండడం మనకి మంచిది. ఎందుకో తెలుసా, అన్నానులే సరే ఫస్ట్ టైం కూడా వదిలేస్తానులే అని కనుక దేవుడు నిన్న ఒక మాటని మళ్ళీ ఈరోజే పర్వాలేదులే అన్నాడంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నువ్వు ఆయన నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఒకటి అన్నాడు కానీ రేపు దాన్ని నిలబెట్టుకుంటాడో లేదో కూడా మనకి తెలియదు. అప్పుడు అలాంటి దేవుడిని మనం నమ్మడానికి మనకు ఆధారమే ఉండదు. మనకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాడు, పర్లేదు కొంచెం మనకు లూజ్ ఇచ్చాడు, నిన్న అలా అన్నాడు కానీ వదిలేసాడులే అంటే వదిలేస్తే మంచిదేనా అంటే వదిలేస్తే నీకు బాగుంటుంది యాక్చువల్గా. కానీ విశ్వాసం విషయానికి వచ్చేసరికి నిన్న ఒకటన్ని ఈరోజు పెద్దగా దాన్ని పట్టించుకున్నటువంటి ఆయన్ని మనం రేపు నిజంగా నమ్మగలమా? ఎందుకంటే నిన్న ఒకటి అన్నాడు, ఈరోజు దాన్ని పర్లేదు అనేసాడు, అప్పుడు ఈరోజు ఒకటి అంటాడు, రేపు మళ్ళీ పర్లేదు అంటాడు. నేను అన్నాను నీ ప్రార్థన ఆలకిస్తే నేను అన్నాను కానీ నేను ఆలకించను అని బహుశా ఆయన మాట మార్చొచ్చు కదా.
కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అలాగనే పనిచేయడు. దేవుడు ఒకటి చెప్పాడంటే ఖచ్చితంగా ఎంత కష్టమైన నష్టమైనా సరే దేవుడు దాన్ని అమలు పరిచే తీరుతాడు. సిలువ అంటాడు అందుకనే సంభవించాల్సి వచ్చింది, సిలువ అందుకే జరిగింది, అందుకనే దేవుడు అంత ప్లాన్ చేసి ఒక రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. ఎందుకని నువ్వు తింటే చనిపోదాం దేవుడు చెప్పిన తర్వాత ఆయన చెప్పినటువంటి దాన్ని చేయకుండా, మనిషిని చంపకుండా, తీర్పు తీర్చకుండా, మనిషిని శపించకుండా ఖచ్చితంగా దేవుడు అన్నటువంటి మాటను దేవుడు నెరవేర్చలేడు. నేను మాట చెప్పేశాను కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేసే తీరాలి. అందుకే నేనేం చేస్తానంటే మీలాగా ఒక మనిషిని నేను పంపిస్తాను. ఎగ్జాక్ట్ మీలాగా ఉంటాడు, మీకు ప్రతినిధిగా ఉంటాడు, మీకు ప్రతినిధిగా ప్రతి కార్యాన్ని చేస్తాడు. అందుకని సిలువ కార్యం దేవుడు జరిగించాడు. ఒక్కసారి ఆదాము ఫస్ట్ టైం కదా వదిలేస్తానులే అంటే అసలు ఎంత గొడవ ఉండదు కదా, అసలు సిలువ రక్షణ స్వార్థ ఇదే ఉండదు కదా. కానీ ఎందుకంటే దేవుడు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని తప్పడు కాబట్టి, దాన్ని మళ్ళీ ఎలాగైనా దాన్ని చెప్పినప్పుడు దాన్ని చేయాలి కాబట్టి సిలువ అంటే ప్లాన్తో దేవుడు మరలా వచ్చాడు. నేను ఎలాగైనా నేను తీర్పు తీర్చుకుని నేను చంపకుండా నేను ఉండకూడదు, నా మాట నేను విరుద్ధంగా నేను ఎప్పుడు కూడా బతకను కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని చేసే తెరాలి. టైం వచ్చినట్టు చేస్తాను, రక్షణ ప్రణాళికలు చేసి క్రీస్తుని భూమి పంపించాడు. అదేం ప్రూవ్ చేస్తుందంటే దేవుడు ఒకసారి ఒకటి అనుకున్న తర్వాత, ఒకటి ఆయన చెప్పిన తర్వాత, దేవుడు ఒకటి అనుకున్న తర్వాత ఎలాగైనా సరే దాన్ని నెరవేర్చే తీరుతాడు. అప్పుడు అలాగ ప్రార్థన ఉంచోడు దేవుడు ఒకటి చెప్పిన తర్వాత అలాగునే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని అర్థం. కాబట్టి ఇక్కడ నా నచ్చని వెళ్తానని దేవుడు అల్టిమేట్ హృదయం చూస్తాడండి, పర్వాలేదండి, మరింత లీగల్గా ప్రతి పాయింట్ ఉండాల్సిన అవసరం లేదండి అని అనుకోవడానికి వీలు లేదు. అలాగే మనం ప్రతిదీ ఈ పాయింట్ మనం ఎక్కువ హైలైట్ చేస్తున్నాం కాదు, ఇందులో విషయాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు అందుకని అందుకని ఇంత ప్రాముఖ్యం అంటున్నాను. మనం ఇది జస్ట్ ఫార్మాలిటీగా వాడట్లేదు ఆ నామాన్ని. ఆ నామమును ఇక్కడ యేసుక్రీస్తు యాక్చువల్ శిష్యులకు కానీ మనకు కానీ ఆ నామమును యూజ్ చేస్తూ ప్రార్థించేటువంటి ఒక అధికారాన్ని, అవకాశాన్ని యేసుక్రీస్తు కేవలం తన సంఘమునకు మాత్రమే ఇచ్చాడు ఆయన. ఇప్పుడు అది ఇంపార్టెంట్. ఇప్పుడు సంఘమునకు మాత్రమే ఇచ్చాడు మాట ఎందుకు చెప్తున్నానంటే, సంఘం మాత్రమే ఇచ్చాడు అర్థం ఏంటంటే దాని వెనకాల దేవునికి అంటూ ఒక ఉద్దేశము ఉంది. ఎందుకు ఆ నామం ఎందుకు ఇచ్చాడు అంటే దాని వెనకాల కూడా ఖచ్చితంగా దేవునికి ఉద్దేశము ఉంది. అది ఎవరు యూజ్ చేయగలరు? ఇక్కడ శిష్యులకు ఇచ్చాడు, మీరు అడగండి నా పేరట అని ఆయన అంటేనే ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఎందుకు అడుగుతున్నామంటే ఆయన అడగమని చెప్పాడు. ఆ దినమున అంటే నూతన నిబంధన స్టార్ట్ అయినప్పుడు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నూతన నిబంధన స్టార్ట్ అయినప్పుడు, నేను తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని తండ్రికి మీకు మధ్యవర్తిగానే ఉన్నప్పుడు, నేను ప్రధాన యాజకుడిగా ఉండి మీ కొరకు విజ్ఞాపన చేసే టైం వచ్చినప్పుడు మీరు నా పేరట మీరు తండ్రిని అడగండి, ఆ దినమున మీరు అడగండి, అప్పుడు మీకు కార్యాలు, మీ ప్రార్థన వినబడుతుంది, తండ్రి ఖచ్చితంగా మీకు ఇస్తాడని నేను నిశ్చయంగా నేను మీకు చెప్తున్నాను. అంటే స్పెసిఫిక్ అర్థం ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నూతన నిబంధన కాలం స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఆ నామం మీద విశ్వాసం ఉంచారో, ఆ నామం కలిగినటువంటి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఆ నామంను యూజ్ చేసేటువంటి అధికారాన్ని, అవకాశాన్ని, హక్కుని దేవుడు మనకి అధికారాన్ని ఆయన ఇచ్చాడు. అది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే అది మనకు హక్కులాగా ఇచ్చాడు. అంటే మీరు మాత్రం నా పేరుని యూజ్ చేసుకోవచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. అది అందరికీ అది యాక్చువల్గా అది లేదు, అది మనకే ఎందుకుంది, వేరే వాళ్ళకి ఎందుకు వెళ్ళదంటే దేవుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచావు, కాబట్టి ఆ పేరు వాడుకునే హక్కు నీకు ఉంది. ఆయన మీద విశ్వాసం ఉంచావు కాబట్టి, ఆ నామంలో నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు రక్షణ పొందావు కాబట్టి యూజ్ చేసుకునే హక్కు నీకు ఉంది. నువ్వు ఆయనలో నువ్వు బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు కాబట్టి నీకు యూజ్ చేసుకునే హక్కు నీకు ఉంది. ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి నీకు ఆ హక్కు ఉంది. అలా ప్రతిదీ ఆయన చేసినటువంటి కార్యములన్నింటిలో నువ్వు ఆత్మీయంగా దానికి ఉండా వెళ్ళొచ్చావు కాబట్టి, వెళ్ళి బయటకు వచ్చావు కాబట్టి యూజ్ చేసుకునే హక్కు సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అందుకని చూడండి, అపోస్తల కార్యం బైబిల్లో మనం ఒకసారి చూద్దాం, ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, ఆ నామం గురించి ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము 19వ అధ్యాయంలో, అపోస్తల కార్యము 19లో మాట ఉంది చూద్దాం. అపోస్తల కార్యం నామం గురించి ఇక్కడ చెప్తున్నాను చూడండి. అపోస్తల కార్యము 19వ అధ్యాయము ఇక్కడ పౌలు అపోస్తల సువార్త చెప్తున్నప్పుడు ఆ నామమున స్వస్థతలు చేశారు, ప్రత్యేకమైన అద్భుతాలు, విశేషమైన అద్భుతాలు దేవుడు చేయించాడట. ఆ నామమున అద్భుతాలు జరిగినాయి, దెయ్యాలు వెళ్ళగొట్టబడినాయి, చాలా కార్యాలు జరిగినాయి. అవన్నీ జరిగినప్పుడు కొంతమంది చూడండి 13వ వచనం చదువుతాను చూడండి, అప్పుడు గమనించండి. అంటే పౌలు చాలామంది రోగులను స్వస్థపరిచి దెయ్యాలు వెళ్ళగొట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతానో చూద్దాం. 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు, గమనించి అక్కడ యూదులు, పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దెయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఇక్కడ చూడండి, యూదులైన స్కెవాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును,
పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. ఇప్పుడు గమనించండి, అన్నది జరిగిన తర్వాత ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. అక్కడ చూడండి, అక్కడ జరిగిన తర్వాత ఏం జరిగిందని, ప్రభువైన యేసు నామము ఘనపరచబడ్డాను అంటే ఆ ఎఫెసులో ఉండేటువంటి ప్రాంతంలో అన్యులుగా ఉన్నటువంటి క్రైస్తవులే కావచ్చు, యూదులు ఉన్న క్రైస్తవులే కావచ్చు, వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామం యొక్క ప్రత్యేకత ఏంటో వాళ్ళకి అర్థమైంది. అప్పటి నుండి వాళ్ళు గౌరవించడం స్టార్ట్ చేశారు. ఆ నామానికి వాళ్ళు వాల్యూ ఇవ్వడం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకని సందర్భం ఏంటంటే అక్కడ పౌలు యేసుక్రీస్తు నామంలో చాలా అద్భుతాలు చేశాడు. అలా చేస్తుంటే అక్కడ యూదుడైనటువంటి ఒక యాజకుడు ఉన్నాడంట, స్కేవ అనేటువంటి ఆయన కుమారులు 7 ఉన్నారు. వాళ్ళు కూడా పౌలు ఇలాగా అద్భుతం చేసినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే, పౌలు దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఏమన్నాడు, ఏం చేస్తే దయ్యాలు పోయినాయి అనేది వాళ్ళు బాగా ఆ కేసు అంతా ఆ సీన్ అంతా బాగా స్టడీ చేసినప్పుడు వాళ్ళకి సొంత జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి అర్థం విషయం ఏంటంటే, దయ్యం వెళ్ళిపోవడానికి మునుపు పౌలు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు నామములో నేను ఉచ్చాటన చేస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆ మాట అనేస్తే పోతాయి అనుకొని వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని యూజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నము చేశారు. ఎగ్జాక్ట్గా పౌలు అన్నట్టుగానే అన్నారా అంటే, ఎగ్జాక్ట్గా పౌలు ఎలాగన్నాడు అలాగనే వాళ్ళు కూడా జస్ట్ డైలాగ్ ఎగ్జాక్ట్ అలాగని అన్నారు. ఎందుకంటే స్పెసిఫిక్గా బైబిల్లో పౌలు ఎలా చేశాడో వాళ్ళు గమనించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్ అలాగనే కాపీ చేసి ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే పౌలు ఎగ్జాక్ట్ అలాగనే చేశాడు. అలా చేశారు. అలా ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఆ దెయ్యం యాక్చువల్ వీళ్ళ పైన రివర్స్ అయ్యి తిరగబడిందంట. వీళ్ళు డామినేట్ చేస్తుందంట దెయ్యం. డామినేట్ చేసి వాళ్ళు అక్కడి నుంచి యాక్చువల్గా వాళ్ళు లిటరల్గా వారు పారిపోవలసి వచ్చింది అక్కడి నుండి. అలా పారిపోతే అప్పుడు గమనించండి, అప్పుడు జనాలకి అర్థం తెలుసా, జనాలు ఈ మనుషులు ఎలా పారిపోయారు, వీళ్ళంత బలహీనలు అన్నట్టుగా మనుషుల యొక్క బలహీనతను చూడలేదు, ఆ నామ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చూశారు. జనరల్గా నేను అనుకుంటాను, ఇప్పుడు యేసుక్రీస్తు నామంలోనే పౌలు వెళ్ళగొట్టినట్టుగా వీళ్ళు ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వీళ్ళని లొంగ తీసుకొని వీళ్ళని తరిమేస్తే జనరల్గా పబ్లిక్ నార్మల్గా అయితే ఏమనుకోవాలంటే, ఈ నామం కంటే ఆ దెయ్యం పవర్ఫుల్ ఏమో అని అనుకోవాలి. లేదనుకుంటే ఈ 7 కుమారుల కంటే ఆ దెయ్యం పవర్ఫుల్ ఏమో అనుకోవాలి నార్మల్గా. కానీ ఆశ్చర్యం, పబ్లిక్ అలా అనుకోలేదు ఆ రోజున. ఆ ప్రాంతంలో వాళ్ళు దెయ్యం బలమైంది అనుకోలేదు, లేదా ఈ 7 వ్యక్తులు బలహీనులు అని అనుకోలేదు. ఆ నామం ఎంత గొప్పదో వాళ్ళకి అర్థమైంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దెయ్యం వెళ్ళగొట్టిన తర్వాత నామం ఏంటంటే అర్థమైందని కాదు, దెయ్యం వీళ్ళని కంట్రోల్ చేసేసి వీళ్ళని తరిమేసిన తర్వాత కూడా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ నామము చాలా ప్రత్యేకమైంది అని అర్థమైంది. ఒకసారి ఆలోచించండి దీని గురించి. అక్కడ వాళ్ళు ఏం గమనించారంటే, వీళ్ళు ఫెయిల్ అయినా సరే, వీళ్ళు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినా సరే జనాలకి ఏమర్థమైందో తెలుసు అక్కడ ఆ రోజున, అది వీళ్ళకి బలహీనత కాదు, లేదంటే పౌలు వెళ్ళగొట్టాడంటే అది పౌలు యొక్క గొప్పతనం కూడా కాదు, అది యేసుక్రీస్తు నామం యొక్క గొప్పతనం అని అర్థమైంది వాళ్ళకి. మరి ఎలాగో తెలియదు కానీ అలాగే అర్థమైంది వాళ్ళకి. అలా అర్థమైన తర్వాత వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళు యేసు నామాన్ని ఎక్కడ నుండి వాళ్ళు గౌరవించడం, ఘనపరచడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు, నేర్చుకున్నారు. ఆ నామం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరే ఆ సందర్భాన్ని బట్టి మారిపోయింది. ఇక్కడ నుండి ఆ నామం ఎంత గొప్పగా కనపరచబడింది ఒకసారి ఆలోచించండి. ఒక ఫెయిల్యూర్ లాంటి సిచ్యువేషన్లో నామం ఎంత ప్రత్యేకమైందో వాళ్ళకి అర్థమైంది ఆ రోజున. అంటే చూడండి, ఇక్కడ వీళ్ళెందుకు వెళ్ళగొట్టలేపారు, నేమ్ యూజ్ చేశారు. కానీ వీళ్ళు యేసుక్రీస్తు విశ్వాసం బహుశైలు ఉంచలేదు. అందుకనే ఆ నామాన్ని యూజ్ చేశారు. కానీ అందుకని చూడండి, అక్కడ సాతాను అంటున్నాడు, నాకు పౌలు తెలుసు, అందరూ తెలుసు, ఇంతకీ అసలు మీరు ఎవరు అంటే వీళ్ళని రికగ్నైజ్ చేయట్లేదు సాతానుడు. ఎందుకని బహుశా వీళ్ళు యేసుక్రీస్తు నామందు వీళ్ళ విశ్వాసమే ఉంచలేదు. వీళ్ళ విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఈ నామమునకు వీళ్ళు యూజ్ చేసినప్పుడు ఆ నామాన్ని నేను పారిపోవాల్సిన అవసరం లేదు. నిన్న పౌలు యూజ్ చేస్తే నేను పారిపోతాను, ఎందుకంటే పౌలు యూజ్ చేశాడు కాబట్టి అని కాదు, ఆ నామాన్ని బట్టి నేను పారిపోతాను. ఎందుకంటే పౌలు తెలుసు ఆ నామ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసు. ఎందుకంటే అందులో ఉండే బయటకు వచ్చాడు, ఆ నామంలో రక్షణ పొందాడు, ఆ నామంలో కడగబడ్డాడు, ఆ నామంలో క్షమాపణ పొందాడు, ఆ నామంలో దేవుని దగ్గరికి యాక్సెస్ ఈయనకి ఉంది, ఆ నామంలో దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఆయనకు ఉంది. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఆ నామం ఉచ్చరించినప్పుడు కార్యము జరిగిపోయింది. ఆ నామం మెన్షన్ చేయని కార్యం జరిగింది. ఇప్పుడు సాతాను అంటున్నాడు, నాకు పౌలు తెలుసు, వాళ్ళు తెలుసు, అందరూ తెలుసు, ఇంతకీ అసలు మీరు అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకి ఎందుకు ఆ పేరు యూజ్ చేసిన ఎందుకు జరగలేదంటే, వీళ్ళు యూజ్ చేసిన అధికారం వీళ్ళకి యాక్చువల్గా లేదు. అంటే బహుశా వీళ్ళు యేసుక్రీస్తుకి ఇంకా వీళ్ళు రాలేదు, వీళ్ళు యేసుక్రీస్తు విశ్వాసం బహుశా వీళ్ళు ఉంచలేదు, వాళ్ళకి అధికారం లేదు కాబట్టి వాళ్ళు యూజ్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మనకు అలా కాదు, ఎందుకంటే మనం ఆ నామం మీద మనం విశ్వాసం ఉంచాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ నామే గొప్పతనం నీకు అర్థమైంది. ఆ నామాన్ని నువ్వు నమ్మేవు, ఆ నామంలో నువ్వు రక్షణ పొందావు, ఆ నామంలో నువ్వు కడగబడ్డావు, రక్తంలో కడగబడ్డావు, క్షమాపణ పొందావు, అన్నీ జరిగినాయి. ఆ నామంలో ప్రతిదీ జరిగింది. ఇప్పుడు అందుకనే రిజల్ట్ ఏంటి? ఆ నామాన్ని యూస్ చేసినటువంటి అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు బేసిక్ మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఊరిని నువ్వు ఏదో ప్రార్థన చేస్తున్నావు కాదు. నువ్వు ఆ నామమును కార్యములు జరిగించుకోవడానికి అధికారపూర్వకంగా వాడుకునేటువంటి హక్కుని దేవుడు మనకి ఇచ్చాడు. అది యాక్చువల్గా అందరికి అది లేదు, మనకు ఉంది. అంటే అర్థం ఏంటి? దీన్ని బట్టి ఆలోచించండి, మనం ఎంత ప్రత్యేకమైన వారికి దేవుడు మనం చూస్తున్నాడు. నీకు అంత ప్రత్యేకంగా ఇచ్చినటువంటి కార్యం ఏంటంటే యేసుక్రీస్తు నామము. కానీ మనం ఏంటంటే నీకు స్పెషాలిటీని ఇచ్చిందా నామము. కానీ ప్రాబ్లం ఏంటంటే అసలు మనం దాన్నే గౌరవించాం, దాన్ని పెద్దగా పట్టించుకోము. ఆ నామంలో ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ ఆ నామం యొక్క గొప్పతనం మనం పెద్దగా అర్థం కూడా చేసుకోము. ఎందుకు చెప్పాలి? అసలు చాలా బాధించాల్సిన విషయం ఒకటి మనకి. క్రిస్టియానిటీలో మనం ఆ పేరుని ఎంత ఎక్కువ ప్రతి దానికి ఎంతగా వాడేస్తామంటే ఇక ఆ పేరు యూజ్ చేస్తే ఎవడో పెద్దగా లెక్క చేయడు. ఆ నామం యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఎవరిని పెద్దగా దాని మీద అటెన్షన్ పెట్టం మనం. ఎందుకంటే అంత సిల్లీగా, అంత కామన్గా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా సరదాగా వాడేస్తుంటాం. ఎందుకంటే అయితే చర్చ్ అట్మాస్ఫియర్లో ఉన్నాం కాబట్టి వాడాలనుకొని ప్రతి చిన్నదానికి దేవుడి పేరుని వాడుతున్నాం మనం. పౌలు ప్రతి చిన్నదానికి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే చేస్తారా? పౌలు అపోస్తులు పేరు ఆది సంఘం కానీ వాళ్ళు పేరు వాడినప్పుడు అక్కడ వెంటనే పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకు మారినాయి? ఎలా మారినాయి అంటే ఆ నామం చూసేటప్పుడు ఆ నామం బట్టి పరలోకమే కార్యాలు అక్కడ జరిగించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆ నామం అందుకని మనకు అంత ప్రత్యేకం ఇవ్వాలి. ఆ నామం పట్ల మనకి ఉన్న కొందికి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో ఆ నామం వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి అర్థమైతే అంటే అప్పుడు ఆ పేరు మనం చాలా గౌరవాన్ని మనం ఇవ్వాలి కదా. ఆ పేరు బయట వాళ్ళు చీప్గా మాట్లాడచ్చు, కానీ చర్చిగా మనం చీప్గా మాట్లాడము. కానీ అంటే నిజంగా నువ్వు గౌరవిస్తున్నావు ఆ నామానికి. నువ్వు అవమానపరచట్లేదు, కరెక్ట్ అని కాదంటలేదు. నువ్వు అవమానపరచదు కాబట్టి నువ్వు గౌరవిస్తున్నావు కూడా ఏమీ కాదు. నువ్వు తక్కువ చేసి ఆ నామాన్ని నువ్వు తక్కువ చేయట్లేదు కాబట్టి నువ్వు గౌరవించేస్తున్నాను భ్రమలో కూడా బతకద్దు. నువ్వు దాన్ని అవమానపరచలేదు కాబట్టి నేను గౌరవించేస్తున్నాను, ఘనపరిచేస్తున్నాను అనుకోకండి. ఘనపరచడం అంటే ఘనపరచడం అంటే అర్థం ఏంటంటే నువ్వు దాన్ని స్పెషల్గా చూడగలగటం, ఆ కార్యాన్ని ఆ నామాన్ని స్పెషల్గా చూడగలటం, అది ఘనపరచడం, అది గౌరవించడం. మనం అంత గౌరవాన్ని ఈ నామాన్ని మనం ఇస్తున్నామో ఆలోచించుకోవాలి. మనం క్రిస్టియన్స్ కాబట్టి నామకార్థ క్రైస్తులు కూడా ఆ పేరుని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడరు, అందులో డౌటే లేదు. ఎవరు తక్కువ చేసి మాట్లాడరు, ఆ పేరుని ఎవరు తక్కువ చేయరు. కానీ నిజంగా ఘనపరుస్తున్నామా? ఆ పేరు ఉచ్చరిస్తున్నప్పుడు నిజంగా అది నీలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆ నామానికి ఉందా? ఆ పేరు యూజ్ చేసినప్పుడు దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు, సాతాను సమూహం రెస్పాండ్ అవుతుంది. కానీ మనం ఏంటంటే క్యాజువల్, మనకి ఆ పేరు వాడే ముందు మనం ఎలా ఉన్నామో ఆ పేరుని చేసేటప్పుడు కూడా అలాగే ఉంటాం మనం. అంటే బేసిక్గా ప్రభు పేరట అంటున్నాం కానీ పెద్దగా మనలో మార్పు లేదు. ప్రభు పేరు దీన్ని స్టార్ట్ చేస్తున్నాం అంటాం, అది చేస్తున్నప్పుడు ప్రభు పేరుని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం మనం దీన్ని డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలి, ప్రత్యేకంగా దీన్ని చూడాలి, ప్రత్యేకమైన గౌరవాన్ని దీనికి ఇవ్వాలి, దీనికి మనం అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని ఆలోచన మనకు ఉండదు. ఊటి అనౌన్స్మెంట్ చేసినప్పుడు దేవుని పేరట చేస్తున్నాం అన్నారు, ఏదో ఒక విషయం చెప్పడానికి చెప్తున్నారు, చెప్పేటప్పుడు వేసుకుని నామన్నారు అంతే అనుకుంటున్నాం. అంతేగాని ఈ కార్యం చేస్తున్నాం, ఇది దేవుని పేరు చేస్తున్నాం అన్నామంటే దేవుని పేరుని ఎప్పుడైతే యేసు నామములో ఇది అన్నామో, యేసు నామంలో ఈ కార్యం అన్నామో అప్పుడు దాన్ని వినే ప్రతి వాళ్ళు, అందులోని వల్ల ప్రతి వాళ్ళు ఆ కార్యానికి ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు ఆలోచించాలి మనం. కాకపోతే మనం అనౌన్స్మెంట్ వింటున్నాం కానీ ఆ పేరు గురించి పెద్దగా ఆలోచించట్లేదు. దేవుని పేరు వాడారు కాబట్టి ఇప్పుడు అది నాకు ఇంపార్టెంట్ అవ్వాలి, కాబట్టి ఇప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండాలి, ఆ కార్యం పట్ల నా గౌరవము ఉండాలి, దాన్ని నేను ఫస్ట్ ప్రయారిటీ నేను దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇది దేవుని పేరిట మేము దీన్ని చేస్తున్నాం, నాకు ఆ పేరుకి వాల్యూ ఉంది, ఆ పేరు నేను గౌరవం ఇస్తున్నాను కాబట్టి ఆ పేరుని చేయబడే ప్రతి కార్యానికి నేను వాల్యూ ఇస్తాను. కానీ మనం నిజంగా ఆ పేరున కనుక సపోజ్ యూస్ చేసి నేను ఏదన్నా రేపు చేద్దామన్నాం అనుకోండి, ఎంతమంది మనం దానికి వాల్యూ ఇస్తాం ఒకసారి ఆలోచించండి. అసలు మన ఎవరి పేరు గురించి పెద్దగా మనం ఆలోచించాం. కానీ దీన్ని నిజంగా నేను అందుకే ప్రతి చందానికి ఆ పేరు వాడి అనౌన్స్మెంట్ చేసే ప్రతిసారి ఆ పేరు నేను చెప్పను. కానీ నిజంగా ఏదైనా చేయాల్సి వస్తే ఖచ్చితంగా నాకు చెప్పాలి, ఖచ్చితంగా ఆ పేరుని నిజంగా చేస్తాం, ఖచ్చితంగా చెప్తా అప్పుడు కూడా. కానీ అలా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి, మనం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యం మనం చేయబోతున్నాం అనే యేసు నామం ఖచ్చితంగా యూస్ చేసి అనౌన్స్మెంట్ చేశానంటే అప్పుడు దేని గురించి అయితే మనం మాట్లాడామో, ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాని మీద అందరూ కూడా దాని మీద అటెన్షన్ ఉండాలి, అందరూ కూడా దానికి వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. మెన్షన్ చేసామంటే చెయ్యాలి, లేదు అంత అటెన్షన్ ఎవరి నుంచి మీ నుంచి నాకు అంత అటెన్షన్ అవసరం లేదు అనుకుంటే అప్పుడు నేను పేరు వాడాల్సిన అవసరం లేదు, నేను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు ఖచ్చితంగా అందరు అటెన్షన్ నాకు కావాలంటే ఖచ్చితంగా అప్పుడు నేను పేరు మెన్షన్ చేస్తాను. కానీ మెన్షన్ చేసినప్పుడు ఎంతమందికి ఆ పేరుకి వాల్యూ ఇస్తున్నారో తెలుస్తుంది, అప్పుడు ఎంతమంది దాని మీద మైండ్ పెడుతున్నారు అప్పుడు తెలుస్తుంది.
ఆ పేరు వాడామంటే ఖచ్చితంగా అందరూ కూడా అటెన్షన్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఎందుకంటే అది లేకుండా మన బ్రతికి యాక్చువల్గా లేదు, నీకు రక్షణ యాక్చువల్ లేదు. అప్పుడు అలాంటప్పుడు ఆ పేరును మనం ఒక కార్యము అని మనం అంటున్నప్పుడు దానికి ఎంత వాల్యూ మనం ఇవ్వాలి, ఎంత గౌరవం. అది చిన్న కార్యమే పెద్ద కార్యం దృష్టి కాదు. ఆ పేరున, దేవుడు పేరున అనగానే అప్పుడు ఆటోమేటిక్గా దానికి అమాంతంగా దానికి వాల్యూ పెరిగిపోవాలి. లేదు మామూలు నేను పని చేస్తున్నానండి అన్నా అనుకోండి, ప్రార్థన అనుకోండి, మామూలు చేసేచ్చు. అప్పుడు మీరు అందరూ దీని గురించి ఆలోచించిన అవసరం లేదు, మీరు మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆ కార్యం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒకవేళ కనుక దేవుని పేరుని చేస్తున్నాం, దేవుని కోసం అన్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దేవుని కోసం అనగానే అక్కడ వేసుకుని నామనగానే వెంటనే మీకు లైట్ వెళ్ళిపోవాలి. ఏమనంటే ఇక్కడ మేము దీని మైండ్ పెట్టాం, ఎందుకంటే అది దేవుని పేరు మేము చేస్తున్నాం, ఆ దేవుడి పేరు మాకు వాల్యుబుల్, ఆ దేవుని కంటే ఉన్నతమైనటువంటిది ఏది కూడా లేదు. అప్పుడు అందుకని ఆ పేరును కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ పేరు గౌరవం రావాలి, ఘనత రావాలంటే ఖచ్చితంగా ఆ పేరును బట్టి చేసే ప్రతి కార్యంలో ఖచ్చితంగా నాకు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి వాల్యూ నేను ఇస్తాను. పేరుకి వాల్యూ ఇస్తే ఆ పేరును చేసే ప్రతి కార్యాలకి వాల్యూ ఇవ్వాల్సిందే. నేను నాకు దేవుడు అంటే గౌరవం అండి, కానీ ఆయన పేరుని చేశాను నాకు పెద్ద అవసరం లేదు, నా భౌతికమైన విషయాలు అదే ఉందిలేండి అంటే కాదు. నీకు దేవుడు అంటే అంత గౌరవం ఉన్నప్పుడు ఆ యేసు నామం వెళ్ళేటువంటి అన్ని నామాల కంటే పైనామం వెళ్ళినటువంటి పొందినటువంటి యేసుక్రీస్తు మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు, నీకు గౌరవం ఉన్నప్పుడు, నేను ఆయన నామాన్ని గణపరచని చెప్పినప్పుడు ఆ నామంలో చేసే ప్రతి కార్యంలో కూడా ఖచ్చితంగా నువ్వు ప్రాముఖ్యతనిచ్చే తీరాల్సి ఉంటుంది. అంత ప్రాముఖ్యము నామం అనేటువంటి దానికి. నేను చెప్పే ప్రాక్టికల్గా ఆ పేరుకి వాల్యూ ఇస్తే మనం ఎలా స్పందిస్తాం, ఎలా జీవిస్తాం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎగ్జాక్ట్ అంతే. ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామం వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు అది చీప్ అయిపోద్దని కాదు, అది వాడిసిన కామన్ కదా, ఏముందిలేండి, ఎన్నోసార్లు వాడుతున్నాం ఏముందిలేండి కాదు. మన ప్రాబ్లం అదే, తరచూ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు దాని వాల్యూ మనకి తెలియదు. మనుషులకు ఉన్న ప్రాబ్లం అదే, తరచూ వాడుతున్నాం కాబట్టి దాని వాల్యూ మనకి పెద్దగా తరచూ యూస్ చేస్తున్నాం, అందుకనే అది ఏముందని అనుకుంటున్నాం మనం. కానీ అది లేకుండా అసలు ఏది మనకు లేనే లేదు. అది ఇప్పుడు పాయింట్. అది లేకుండా అసలు ఏది లేదు, అది లేకుండా అసలు ఏది లేదు. అప్పుడు అంటే ఈ పేరు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. మనకి ఎంత వాల్యుబుల్ ఆ పేరు. ఆ పేరు లేకపోతే మనకి ఏమీ లేదు అన్నప్పుడు, ఆ పేరుని ప్రతి కార్యం మనకు ఉందన్నప్పుడు, అప్పుడు ఆ పేరుకి ఎంత వాల్యూ మనం ఇవ్వాలి, ఆ నామానికి ఎంత వాల్యూ ఇవ్వాలి. ఆ నామంలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి బైబిల్ మనం చూస్తే. అంతే కదా, వాళ్ళు అది జరిగిన తర్వాత ఆ నామము ఘనపరచబడింది, వాళ్ళంతా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఆ పేరుకి వాళ్ళ హృదయాల్లో ఆ రోజున వాళ్ళు ఇచ్చారు. అది జరిగిన తర్వాత నంటన్ క్రిస్టియన్స్గా మనం కూడా అంత వాల్యూ యేసుక్రీస్తు నామాన్ని కూడా మనం కూడా నేర్చుకోవాలి. ఆ పేరు మనం యూజ్ చేస్తున్నాం, ఆ పేరును ధరించుకున్నామని చెప్పుకుంటున్నాం, ఆ పేరు రక్షణ పొందని చెప్పుకుంటున్నాం, ఆ పేరు కలిగినటువంటి ఆయన రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆ పేరుకి మనం ఎంత వాల్యూలో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మనుషుల యొక్క మనస్తత్వం ఏంటంటే, తరచుగా మనం నోట్లోంచి వస్తుంది కాబట్టి పెద్దగా పట్టించుకోం, తరచుగా కనబడుతుంది కాబట్టి పెద్దగా పట్టించుకోం, తరచుగా వాడుతున్నాం కాబట్టి పట్టించుకోం, మనం పెద్దగా అది లైట్గా తీసేసుకుంటున్నాం. అందుకే ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడు ఇలాంటి ప్రసంగాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళి మళ్ళీ జీరోను స్టార్ట్ చేయాలి మనం. ఒకసారి వెనక్కి వెళ్ళి నిజంగా పేరుకి మనం నిజంగా ఎంత వాల్యూ ఇస్తున్నాం, అదంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ పేరుని మీరు ప్రార్థన చేయండి, నా పేరుని మీరు అడగండి అని క్రీస్తు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పైకి అది మాత్రం అది చెప్పడం ఏమన్నారు, నా పేరుని చేయండి మాత్రం చెప్పలేదు. మీరు చేస్తే ఖచ్చితంగా మీకు తండ్రి వింటాడో, మీకు ఇస్తాడో నిశ్చయంగా నేను మీకు చెప్తున్నాను. మీ సంతోషం పరిపూర్ణ లాగా మీరు అడగండి. మీరు రెడీ చూడండి, మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటున్నారు యేసుక్రీస్తు రకం చెప్పాలంటే. సింపుల్గా వాడి భాష చెప్పాలంటే, మీరు నా పేరు అడిగి చూడండి మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అంటున్నారు యేసుక్రీస్తు. అంటే ఆ పేరు చూడండి నిజంగా మన లైఫ్ని ఎంతగా మార్చేస్తుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నా పేరుని చూస్ చేసినప్పుడు, ఎప్పుడైనా సరే ఆ పేరుని చూస్ చేసినప్పుడు దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కూడా మనం నేర్చుకుందాం. అది చాలా వాల్యుబుల్ యాక్చువల్గా. సంఘానికి అది ఒక హక్కులాగా దేవుడు మనకు తెచ్చాడు, అందరికీ లేదు అది. అందుకే చూడండి, యాక్చువల్గా రక్షణ పొందినటువంటి మనము యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినట్టు మనము యాక్చువల్గా పౌలు మాట్లాడుతూ ఒక చోట ఎఫెసీ పత్రికలో ఏం చెప్తానంటే, అది కుటుంబం అంటాడు. పరలోకంలోను భూమి మీద ఎవరిని బట్టి కుటుంబంగా పిలవబడుతుందో, ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలవబడుతుందో అంటాడు పౌలు. ఆ తండ్రిని బట్టి, దేవుని బట్టి మనం అందరం కుటుంబం పిలవబడుతున్నాం, పరలోకంలోనే కానీ ఇక్కడే కానీ. కుటుంబం అంటే ఇప్పుడు అందులో ఆ కుటుంబానికి మాత్రమే హక్కు ఉంటుంది, బయటగా హక్కు లేదు. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరు పడితే వెళ్ళడానికి వితౌట్ పర్మిషన్ ఎవరు పడితే వెళ్ళడం వీలు లేదు. ఎవరికి ఉంటుంది అంటే మన ఇంట్లో మన పిల్లలకి ఉంటుంది, వేరే వాళ్ళకి హక్కు ఉండదు. వాళ్ళు రావచ్చు, కానీ విత్ పర్మిషన్ రావాలి, వాళ్ళు తలుపు కొట్టుకొని రావాలి, మనం రమ్మంటే రావాలి. కానీ మన ఇంట్లో అలా కాదు, మనం తలుపు కొట్టుకుంటూ డైరెక్ట్ వాళ్ళకి వచ్చి మనం అడగం. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళకి లీగల్గా వాళ్ళకి హక్కు ఉంది. ఎందుకంటే మన కుటుంబంలో వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాత్రం హక్కు ఉంది. అలాగే దేవుని కుటుంబంలో మనం ఉన్నాం, దేవుని కుటుంబాన్ని పౌలు పిలుస్తున్నాడు.
రక్షణ పొందాం కాబట్టి. ఇప్పుడు అందులో ఆ నామమును యూజ్ చేసే హక్కు ఎవరికి ఉంది? మనకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఇది అందరికి ఉన్నటువంటి ఒక కార్యం కాదు. ఇది ప్రపంచంలో చాలామంది వేస్తే నామం వాడచ్చు, కానీ చాలామంది వాడతారు కాబట్టి ఇది జనరల్గా ఉంది, అందరికీ ఉందండి, ఇది కామన్ లేండి అని కాదు. ఇది చాలా స్పెషల్. ఇది ఎవరికంటే కేవలము దేవుడిని తండ్రిగా పెట్టుకున్నటువంటి కుటుంబాలకు మాత్రమే దీని హక్కుగా దేవుడు మనకే ఇచ్చాడు. హక్కు అంటే అర్థం ఏంటంటే నువ్వు అందరిలో అంటుడివి కాదు, నీకు స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయని అర్థం. మన ఇంట్లో పుట్టారు, మనకి పుట్టారు, మన కుటుంబ సభ్యులు అన్నప్పుడు అర్థం ఏంటంటే బయటలో ఎవరికి లేని హక్కులు మన ఇంట్లో వాళ్ళకి ఉంటాయి. అంటే బయట వాళ్ళకి కొన్ని యాక్సెస్ ఉండవు, బయట వాళ్ళకి కొన్ని అందుబాటులో ఉండవు, కానీ మన పిల్లలకి మన కుటుంబంలో వాళ్ళకి మాత్రమే ఉంటాయి. అలాగా దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు మనకు దేవుని బిడ్డలమ్మగా మనకంటూ ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యాలకి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అది అర్థం చేసుకున్నప్పుడు ఇది ఎంత ప్రత్యేకత అర్థమవుతుంది. నా పేరు మీరు అడగను అన్నప్పుడు ఇది ఎంత స్పెషల్ ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, అంత అవకాశం, ఎంత యోగ్యత, ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకోవాలి, సరిగ్గా యూస్ చేసుకోవాలి. ఆ నామాన్ని గౌరవపరుస్తూ యూస్ చేసుకున్నట్లయితే ఆ నామంలో చూడండి గొప్ప మేల్లోనూ మనం కూడా పొందుకుంటాం. అందుకని మనం యేసు నామంలో ప్రార్థిస్తాం. అది లాస్ట్ మెన్షన్ చేస్తాం మనం తెలుగులో అయితే. ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే బేసిక్గా చాలామంది స్టార్టింగ్ కూడా మెన్షన్ చేస్తారు కొంతమంది, కానీ మనం లాస్ట్లో మెన్షన్ చేస్తాం కాబట్టి అదేం లీస్ట్ అని కాదు, అదేం తక్కువదని కాదు. అది లేకుండా నువ్వు చివరిలో మెన్షన్ చేస్తున్నావు, కానీ ముందున్న ప్రతి దానికి వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే లాస్ట్లో దాన్ని యూజ్ చేసినప్పుడు దానికి వాల్యూ. ఇదంతా ఎందుకంటే యేసు నామాలు నేను అడుగుతున్నాను. ఎప్పుడైతే నువ్వు అది మెన్షన్ చేస్తావు, నిజంగా ఉద్దేశపూర్వకంగా మెన్షన్ చేసావో, అప్పుడు దేవుడు కూడా అంటున్నాడు సైతం ఓకే, నువ్వు ఆ పేరట నువ్వు వస్తున్నావు, ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతిదీ నేను వింటాను, దాని తగ్గట్టుగా నేను కార్యాలని జరిగిస్తాను. దేవుడు ఆ నామాన్ని బట్టి వాల్యూ ఇస్తాడు. అక్కడికి వెళ్ళి నీ పేరు చెప్పు, ఎవరు విన్న కూడా వినరు, కానీ యేసు పేరు చెప్పు. యేసు పేరు నేను అనుకుంటున్నా, ఊహించుకుంటే యేసు పేరు చెప్పగానే పరలోకంలో దేవతలు అందరూ అటే చూస్తారేమో అనుకుంటాను. ఎందుకంటే పరలోకంలో ఆ నామానికి అంత వాల్యూ ఉంది. పరలోక సమూహం అంతా కూడా ఆ నామ తగ్గట కార్యాలు చేస్తారు. ఈ భూమి మీద ఒకసారి ఆలోచించి నా పేరుకి అంత వాల్యూ ఉన్నప్పుడు, ఈ భూమి మీద నిజంగా ఒక వ్యక్తి కనుక ప్రభు పేరుని ఇది చేస్తున్నప్పుడు, ప్రభు నామమునకు అంత వాల్యూ పరలోకంలో దేవదూతలు సమూహం ఇస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళ సపోర్ట్ మనకి ఎంత దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇది దేవుని పేరట మనం గౌరవించి గణపరిచేటువంటి యేసు పేరట జరుగుతుంది కాబట్టి మన సపోర్ట్ కూడా వాళ్ళకి ఇస్తే మనం ఇద్దాము అని దేవదూతల సమూహం, పరలోక సమూహం కూడా మనకి ఎంత సపోర్ట్ చేస్తారో ఆలోచించండి. ఆ ఒక్క పేరులో మనకి ఎన్ని కార్యాలు అందులో పొందుపరచబడినాయో ఆలోచించండి. ఈ భూమి మీద మనం దేవుని పేరు చేస్తున్నాం అంటే పరలోకి కూర్చున్నా వాళ్ళు ఏదో దేవుడి పేరు చేసుకుంటున్నారులే అని పరలోక ఊరినే కూర్చోదు ఖాళీగా. ఎందుకంటే వాళ్ళకి దేవుని మీద అంత అపార గౌరవం, దేవుని నామం మీద అంత గౌరవం వాళ్ళకి. ఈ భూమి మీద ఒక కార్యం స్టార్ట్ చేస్తే దానికి విరోధంగా వచ్చేటువంటి ప్రతి శక్తిని కూడా ఆ పరలోక సమూహము ఎదుర్కొని ఆపుతారు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు స్టార్ట్ చేసావు కాదు, నువ్వు దేవుని పేరు స్టార్ట్ చేసావు, మాకు ఆ పేరు ముఖ్యం కాబట్టి నిన్ను కాపాడుతాం, నీ కార్యాన్ని మేము ముందుకి తీసుకెళ్తాం, వ్యతిరేకం వచ్చే ప్రతి కార్యం మేము ఆపుతాం. ఎందుకంటే నిన్ను బట్టి కాదు, మాకు నువ్వు కాదు ఇంపార్టెంట్, నువ్వు ఆ పేరు అన్నావు కదా, నువ్వు సీరియస్గా అన్నావు అంటే ఖచ్చితంగా మేము కూడా సీరియస్గా నా కార్యాల్లో ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకంటే అక్కడ పేరు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మేము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యే తీరుతాం. నిన్ను బట్టి కాదు, ఆ నామములో అన్నావు కదా, ఆ నామాన్ని బట్టి మేము ఇక్కడికి వస్తున్నాం, మేము నీకు సపోర్ట్ చేస్తాం, దురాత్మ వ్యతిరేకంగా మేము నిలబడతాం, నీ కార్యం ముందు మేము నడిపిస్తాం, అడ్డుల ఆటంకాలు మేము తొలగిస్తాం. పరలోక సమూహం అలా మనం సపోర్ట్ చేస్తారు. అంత గొప్ప కార్యం ఈ ఒక్క నామంలో ఉంది. యేసు నామం చిన్నదే పేరు, యేసు అన్నది చిన్న పేరే, కానీ అంతకన్నా బలమైనది మరొకటి ఇంకోటి లేనే లేదు. అలాంటి దేవుడు మనకి ఇచ్చాడు. అంత గొప్ప నామాన్ని మనం మిస్యూజ్ చేయకుండా గౌరవంతో గౌరవంగా గణతనిస్తూ ఆ పేరును ఉద్దేశపూర్వకంగా వాడితే గొప్ప కార్యాలు దేవుడు మనకి జరిగిస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచుకలు మూసుకోండి. లోకము నిలువడా నిన్నే ఆరాధించుచున్నాము, లోకరక్షకుడా నిన్నే ఆరాధించుచున్నాము, లోకము నిలువడా నిన్నే ఆరాధించుచున్నాము, లోకరక్షకుడా నిన్నే ఆరాధించుచున్నాము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా,